ఇక సంగారెడ్డి జిల్లాలో జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే సంగారెడ్డి ప్రజలు నన్ను ఓడగొట్టినందుకు ఫస్ట్. ఎందుకంటే నేను ఓడిపోవడం వల్లనే సీఎం రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, దామన్న వీళ్ళందరూ కూర్చొని, ప్రధానంగా శ్రీధర్ బాబు గారు జగన్నకు ఏదో చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు, దామన్నతో కూడా మాట్లాడినప్పుడు సంగారెడ్డిలో ఒక నిర్మలకు కార్పొరేషన్ ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ ప్రోటోకాల్ ఇబ్బంది అవుతుంది అని ఒక నిర్ణయం చేసి నన్ను అడగలేదు, వాళ్ళే డిసిషన్ తీసుకున్నారు. టీజేఐసీ చైర్మన్ ఈ కంపెనీ రావడం, ఈ కంపెనీ ఇట్లా ఉంటుంది, ఆల్రెడీ పాశం పడించూరులో ఉంది. ఎంప్లాయ్మెంట్ అడిగిన, గిరీష్ని అడిగిన, ఎంప్లాయ్మెంట్ ఎంత గిరీష్ అంటే చెప్పిండు, ఒక 1500-1600 మంది అయితే ఉంటారు, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అందులో ప్రధానంగా ఒక 1000 మంది దాకా ఆడవాళ్ళే ఉంటారు అని, లేడీసే వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అని అంటే, ఇక 6 నెలల నుంచే నేను నా దర్బారు ఇంటికాడ స్టార్ట్ అయింది ఆల్రెడీ. నేను గిరీష్కి చెప్పిన, గిరీష్ ఫస్ట్ మీరు ఇక్కడ ఈ 40 ఎకరాల ల్యాండ్ టీజేసీ శ్రీధర్ బాబు గారు వారి యొక్క వారితో చాలా సందర్భాల్లో మీటింగ్ కూడా గిరీష్ తోటి బాబు గారితో చేపించడం జరిగింది. డిపార్ట్మెంట్, టీజేసీ డిపార్ట్మెంట్ ఆర్ డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్స్, కలెక్టర్తో సహా చేసిన సందర్భంలో వారు కూడా ఎప్పటికప్పుడు ఫాస్ట్గా మూవ్మెంట్ జరగడానికి వారు అధికారులకు ఆదేశించిన క్రమంలో నేను గిరీష్తో కూడా చెప్పిన, ఏదేమైనప్పటికీ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ప్రధానంగా మన లక్ష్యం కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్, మరి శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీ మినిస్టర్గా, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారు, సో ఏది ఉన్నప్పటికీ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలు, ఈ ఫ్యాక్టరీలో తొగరపల్లి, అలియాబాద్ ఫస్ట్, తర్వాత కొండాపూర్, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఆడవాళ్లకు మగవాళ్లకు ఇచ్చుకుంటూ సంగారెడ్డి నియోజకవర్గమేనే కాదు, కష్టపడి జీవించాలి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇంత పెద్ద ఎంప్లాయ్మెంట్ అవకాశము ఇవ్వడం అనేది ప్రధానంగా మనం ఇక్కడ నాకు ఈ అవకాశము, అది శాఖ మాత్యులు మనకు శ్రీధర్ బాబు గారు నాకు ఎప్పుడప్పుడు ఆయన ఫ్రీడమ్ ఇచ్చిండు, నిర్మలకు నాకు ఎప్పుడు కూడా ఫ్రీడమ్ ఇచ్చిండు. ఆ ఫ్రీడంలోనే మనము ఇంత పెద్ద ప్రాజెక్ట్, దాదాపు ఈ 500-600 కోట్ల ప్రాజెక్టు వచ్చానా గిరీష్, 500-650 కోట్ల ప్రాజెక్ట్ అన్నారు, ఇంతమంది ఎంప్లాయ్మెంటు, ఇక్కడ ఈరోజు ఫౌండేషన్ వారి చేతుల మీదుగా. ఎప్పుడు కూడా మా ప్రయత్నంలో శ్రీధర్ బాబు గారు, నిర్మల, నేను చేసిన ఈ ప్రయత్నంలో సీఎంగా వారు రేవంత్ రెడ్డి గారు దానికి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, జిల్లా మంత్రిగా దామోదర్ గారు కూడా మాకు ఈ కోఆర్డినేషన్ ఇదైతే జరుగుతుందో ఇది ఒక చరిత్ర. సంగారెడ్డి ఇంతకుముందు సురేష్ శెట్టి గారు చెప్పిండు, ఇది ఒక చరిత్ర ఉంది, ఈనాటిది కాదు. ఆనాడు బాగారెడ్డి గారు కానీ, పి రామచంద్ర రెడ్డి గారు కానీ, రాజనరసింహ అంటే దామన్న వాళ్ళ ఫాదర్ కానీ, రాజనరసింహ గారు వాళ్ళ ఫాదర్ కానీ, ఇట్లా ఒక పెద్ద చరిత్ర ఉంది. ఇది ఈరోజు రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము, ఎంటైర్ రాహుల్ గాంధీ గారి యొక్క ఫ్యామిలీ, జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకుంటే ఇది ఒక చరిత్ర. ఇది చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉంది. ఇది ఒక ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఫంక్షన్, ఇది పొలిటికల్ కాదు, జరిగిన విషయం. ఇది ఎవరిని ఏదో చెప్పడానికి కాదు. మనం ఆ రోజు ఒక జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు మనకి ఎంపీగా, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్గా, ఇక్రిసాట్ కానీ, ఒక బిహెచ్ఎల్ కానీ, ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఒక బీడీఎల్ కానీ, అసలు ఇట్లా మనం చెప్పుకుంటూ పోతుంటే ఇది
ఒక ఇండస్ట్రియల్ వ్యవస్థ సంగారెడ్డి జిల్లా ఇదంతా కూడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. కాబట్టి ఇది ఈ రకమైనటువంటి సర్వీసు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, దామన్న గారిని ఇంకా మా ఈ సిస్టమ్ అంతా కూడా ఈరోజు ఇది ఒక చక్కటి అవకాశము ఇక్కడ చేయడం అనేది చాలా ఇదిగా ఉంది. చాలా చాలా సంతోషంగా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంత చక్కటి అవకాశం నాకు నిర్మల ద్వారా మరి అటు శ్రీధర్ బాబు గారికి మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి దామన్న కూడా చాలా చాలా థ్యాంక్స్ఫుల్ తెలియజేసుకుంటూ ఇంకా 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 శ్రీధర్ బాబు గారితో మంత్రివారితో నేను చాలా విషయాలు సంగారెడ్డి ప్రాంతంలో ఇంకా ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ని డెవలప్ చేసే ప్రక్రియలో ఇంకా చాలా విషయాలు కూడా ఎప్పటికప్పుడు చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ మొత్తం మీద చాలా సంతోషంగా ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన సందర్భంలో మరొకసారి శ్రీధర్ బాబు ప్రత్యేకమైనటువంటి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సమయం ఇచ్చి వారు రావడం చేయడం ఇదంతా కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు అందరికీ కూడా. ఓకే, Thank you so much, sir. Thank you so much. Oka charitra mundi, there is a history and surely it's time to understand all of that. Next, I would like to request Chairperson of TGIIC requesting T. Nirmala Jaggareddy Madam to please address the audience. ఈనాటి భూమి పూజ కార్యక్రమానికి చేసిన మంత్రివర్యులు ఇండస్ట్రీ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారికి, మరి ఎంపీ సురేష్ శెట్కర్ గారికి, ఎంపీ రఘునందన్ రావు గారికి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి గారికి, అలాగే కార్పొరేషన్ సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారికి, మరి కేజేఎస్ ఎండి గారికి, మరి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మరి టీజేఎస్సి ఈడీ పవన్ గారికి, మరి గిరీష్ గారికి, మరి మిగతా ఈ కంపెనీకి సంబంధించిన యజమానులందరికీ, ఇక్కడ ఇచ్చేసిన ప్రజాప్రతినిధులు, మరి మార్కెట్ చైర్మన్ రామచంద్ర నాయక్ గారికి, రామరెడ్డి గారికి, ప్రభు గారికి, నరసింహారెడ్డికి, మరి సర్పంచ్లకి, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్దన జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రేజింగ్ అని గ్లోబల్ సమ్మిట్ పెట్టినప్పుడు మరి అప్పుడు ఏమీ అర్థం కాలేదు, మాకు ఎవరికి కూడా అర్థం కాలేదు. ఈరోజు దీన్ని బట్టి ఈ రిజల్ట్ ఎట్లా ఉంది, ఆ రోజు మన తెలంగాణకి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి వచ్చి మరి ఇక్కడున్న గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుందని తెలిసి మరి ఈరోజు ఇలాంటి ఇండస్ట్రీ రావడం చాలా సంతోషం ఉంది. ముందుగా ముఖ్యమంత్రి గారికి మరి మంత్రివర్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కేజేఎస్ ఇండస్ట్రీ రావడం మహిళా శక్తిని ఉత్తేజపరచడానికి, ఎందుకంటే మరి ఈరోజు రాష్ట్రంలో మహిళలకు స్వేచ్ఛ ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పింది కాబట్టి మా సంగారెడ్డిలో మొట్టమొదటిసారిగా ఒక 1000 మంది మరి మహిళలకు ఉపాధి కల్పించడం అనేది చాలా సంతోషమైన విషయం. మరి సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలోనే రావడం కూడా నేను చాలా సంతోషిస్తున్నా. ముఖ్యంగా మరి మా రఘునందన్ గారు అడిగిండ్రు వేరే కాన్స్టిట్యున్సీలో కూడా ఇండస్ట్రియల్ రావాలి, తప్పకుండా చేద్దాం. మరి మీరు కూడా దానికి సహకరించండి. సిద్దిపేట కానీ గజ్వేల్ కానీ మరి అన్నీ కూడా నర్సాపూర్ మెదక్ వీటన్నిటి కూడా మీరందరూ సహకరిస్తే, మీరేమన్నా మాకు కూడా సలహాలు ఇస్తే తప్పకుండా మరి మేము కూడా ముందుకు వస్తాం, తప్పకుండా ఇండస్ట్రీలు పెడతామని మరి మంత్రి వాళ్ళ ముందే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి అనేది చాలా ఫాస్ట్గా పోతుందంటే ముఖ్యంగా పారిశ్రామికల వల్లనే. కాబట్టి ఈరోజు ఉద్యోగాలు లేక చాలామంది ఉన్నారు.
ఈ మీటింగ్తోనే, ఈ ఓపెనింగ్తోనే మరి అందరు కూడా తెలిసిపోతుంది. మనం అందరు కూడా ఉద్యోగం వస్తాయనే అవకాశం ఇస్తారు మనకు అనేది మరి ప్రజలు వెళ్ళిపోతుంది. అన్ని కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇండస్ట్రీలు పెట్టి ప్రజలందరూ కూడా చేదోడు వాదోడుగా ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం చేయడానికి ముందుకు వస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Thank you so much, ma'am. Next, it's time to invite on stage our Minister for Health, Medicine and Family Welfare and Science and Technology from the Government of Telangana. Ladies and gentlemen, put your hands together for Shri Damodar Rajanarsimha Garu. అందరికీ నమస్కారం. KJS not much comfortable here, your mics. It doesn't matter. Leave it. Okay, leave it. వస్తలేదు. Check. Yeah. Thank you. సహచర మంత్రివర్యులు, క్యాబినెట్ కొలీగ్, మై డియరెస్ట్ యంగర్ బ్రదర్ శ్రీధర్ బాబు గారు, a leader with quality, commitment and vision. He rightly fits into this department. MP Raghunandan Rao garu, Suresh Shetkar garu, MLA Sanjeev Reddy garu, MLC Anji Reddy garu, TJIC చైర్మన్ చెల్లెలు జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి గారు, మయూర ఎండి గారు, మా స్థానిక నాయకులు రామరెడ్డి గారే కానీ, మా నాయక్ గారే కానీ, రామచంద్ర నాయక్ గారే కానీ, స్థానిక సర్పంచులు, కలెక్టర్, ఎస్పీ, పాత్రికేయ మిత్రులారా, ఎక్కువ సమయం తీసుకోను. ఒక 3-4 అంశాలు మన చరిత్ర, ఈనాడు ఉన్న పరిస్థితి, రాబోయే పరిస్థితులు ఏ రకంగా ఉండాలి అనేది నేను మాట్లాడదలుచుకున్నాను. గిరీష్ జైన్ వాజ్ టెలింగ్ మీ the struggle, the sacrifices and the vision of his father. They have reached a stage, and the second stage is they have planned out 650 crores rupees worth an industry, giving an employment opportunity to nearly 1,500. More so, with regard to women, will get the 50% of the employment in this area. Thank you very much for this wonderful opportunity to the locals here. We the Medak people, we are lucky. The first industrial belt in the entire Andhra Pradesh was Patancheru. It was a hub of industry once upon a time. When the first heavy industry in Andhra Pradesh was BHEL, next the industrial belt, Patancheru, next the Mumbai-Hyderabad highway, the defense industries, the expansion. The next is the NIMS, acquiring about
12,000 acres of land, which is going to generate employment to the tune of lakhs and lakhs unemployed. Youth will get an opportunity. Now, under the leadership of Revanth Reddy Garu, this government has a very clear vision. The backward areas have to be developed. Employment opportunities have to be given. There has to be a fine-tuned balance between the agriculture sector and the industrial sector. Moreover, opportunity should be given in the skill sector. And the women empowerment plays a very vital role in the society. Now, NIMS is going to be a very huge project, very, very huge project. But at the same time, we have backward areas like Narayankhed, or part of Andol, or part of Narsapur, part of Ramayanpet. These are all the backward areas. These backward areas should also be given an opportunity for the growth of industries. Luckily, now today, Togarapalli,